ఆల్ వెల్కమ్ టు మూవీపురం. అడవి చేస్ డెకాయ్ ఆడియన్స్కి అడవి చేస్ మూవీస్ అంటే మంచి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. అదే ఎక్స్పెక్టేషన్తో ఈ మూవీ కూడా రిలీజ్ అయింది ఈరోజు. కానీ సినిమా ఎలా ఉంది, ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ రీచ్ అయిందా లేదా అని ఫుల్ వీడియో చూడండి, లాస్ట్కి మీకే అర్థమవుతుంది. స్టోరీ ఏంటంటే మృణాలను అడవి చేసి లవ్ చేసుకుంటారు. కొన్ని రీజన్స్ వల్ల విడిపోతారు. అసలు ఎందుకు విడిపోయారు, ఆ తర్వాత అడవిశేష్కి మృణాలపై ఉన్న కోపం ఎందుకు వచ్చింది, వాళ్ళిద్దరూ కలిసి ఎందుకు దొంగతనానికి వెళ్ళారు, ఆ ప్రాసెస్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అనే దాని మీదే సినిమా మొత్తం బేస్ అయి ఉంటుంది. నన్ను అడిగితే ఫస్ట్ హాఫ్ యావరేజ్గానే ఉందని చెప్తాను. స్టార్టింగ్లో మంచి సీన్స్తోనే స్టార్ట్ అయింది, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకునే లోపే ఆ లవ్ సీన్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేయడానికి బాగా టైం తీసుకున్నారనిపించింది. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ బాగానే ఉంది. దాని తర్వాత సెకండ్ హాఫ్ ఇంకో రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ దానికి మాత్రం రీచ్ అవ్వలేకపోయారు. ఎటో వెళ్ళిపోయింది. కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి, అవి దీనికోసం ఇన్సెప్ట్ చూసింది అనే రేంజ్కి మైండ్ సెట్ని సెట్ చేసేసారు సెకండ్ హాఫ్లో. సో నాకు సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫే బాగా నచ్చింది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అడవిశేషన్ మృణాల్ వాళ్ళు 100% ఇచ్చారు. వాళ్ళిద్దరు రోల్స్ మాత్రం చాలా బాగా ప్రజెంట్ చేశారు కూడా. ఇంకా స్క్రీన్ ప్లే అక్కడక్కడ బిట్స్ అండ్ పార్ట్స్గా బాగానే ఉంది, కానీ ఓవరాల్గా ఎంటర్టైన్ చేయలేదు. అనురాగ్ కశ్యప్, అతుల్ కుల్కర్ని, ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళ క్యారెక్టర్స్ అంతగా ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదనే చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో అంతో ఇంతో న్యాయం చేసింది ఎవర్రా అంటే బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ అనే చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ తగ్గలేదు, బాగా మంచి క్వాలిటీ అవుట్పుట్టే ఇచ్చారు. ఓవరాల్గా నన్ను అడిగితే ఒక యావరేజ్ సినిమా అనే చెప్తాను. మరీ డిసప్పాయింట్ చేయదు, కానీ మీరు అనుకున్నంత రేంజ్లో అయితే ఉండదు. సో వన్ టైం వాచ్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.